దేవుని పరిశుద్ధ లేఖన గ్రంథములో కీర్తనల గ్రంథము 27వ అధ్యాయము 8వ వచనాన్ని మనం చదువుకుందాం. 27:8. నా సన్నిధిని వెదుకని నీవు సెలవీయగా యెహోవా నీ సన్నిధి నేను వెదికదనని నా హృదయము నీతో అనెను. దేవుడి మాటని మన వెలుగులో దీవించునుగాక. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, జీవము గల తండ్రి, నీకు వందనాలు. వాక్యమై ఉన్నవాడు నాతోనూ మాతోనూ అందరితో మీరు మాట్లాడండి. వినగలిగే చెవులను, గ్రహింపగల ఆత్మను మాకు ఇవ్వండి. వాక్యానుసారమైన జీవితాన్ని కలిగి ముందుకు వెళ్ళడానికి సహాయం చేయండి. అడ్డుల ఆటంకాలు తొలగించండి. మీ నామానికి మీరే మహిమ తెచ్చుకోవాలి. యేసు నామమున ఈ మనవలను అడిగి పొందున్నాం మా పరమ తండ్రి. దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. దయచేసి చాలా జాగ్రత్తగా దేవుని వాక్యాలు మనం ఆలకిద్దాం కొద్ది నిమిషాలు. 27వ అధ్యాయంలో దావీదు కీర్తనగా దీన్ని చూడగలుగుతా ఉన్నాం. కీర్తనకారుడు మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని సన్నిధిని వెతకడానికి సిద్ధపడతా ఉన్నాడు. దేవుని సన్నిధిలో ఉండడానికి ఇష్టపడతా ఉన్నాడు. దేవుని సన్నిధిని వెతికి దేవుని సన్నిధానంలో ఆయన గడపడానికి ఇష్టపడుతున్నట్లుగా మాట ద్వారా మనం నేర్చుకుంటూ ఉన్నాం. ఈ లోకంలో చాలామంది చాలా విషయాల్లో వెతుకుతూ ఉంటారు. ఈ లోకంలో చాలామంది చాలా వాటిని వెతుకుతూ ఉంటారు. ఏంటంటే డబ్బు, ధనము, ఇంకా పేరు ప్రఖ్యాతులు, ఇలా ఒకటికొకటి పోగితే అలాగ చాలా విషయాలు వెతికి వాటిని ఈ లోకానుసారంగా వాటిని గురించి సంతోషిస్తారంటే వారికి కొంచెం సంతోషమే కలుగుద్ది. ఈ లోకంలో కొన్ని వాటిని వెతికి వాటిని సాధించినప్పుడు కొంతవరకే సంతోషం, శాశ్వతమైనది కానీ కాదు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. అయితే మనము దేవుని బిడ్డలముగా, దేవుని పిల్లలముగా మనం ఏం చేయాలంటే దేవుని సన్నిధిని వెతికే అనుభవంలోకి రావాలి. దేవుని స్తోత్రం. దేవుని సన్నిధిని వెతికితే ఏం ప్రయోజనము, ఏం లాభము? చాలాసార్లు ఈ లోకంలో దేవుని వెతికినా ఒక లాభం అంటూ ఉంటుంది. ఒక ఉద్యోగాన్ని వెతుక్కుంటే అది మనల్ని పెంచుతుందని ఒక ఆశ ఉంటుంది. లేకపోతే ఒక పనిని వెతుక్కుంటే అది మనకు ఆహారం పెడుతుందని ఒక ఆశ ఉంటుంది. ఈ లోకంలో దేనిని వెతుక్కున్నా ఏదో ఒక రకంగా అది మనకు సహాయపడుతుందని ఒక ఆశతో మనం ముందుకు వెళ్తూ ఉంటాం. అయితే దేవుని సన్నిధి వెతికితే, లేకపోతే దేవుని సన్నిధికి వెళ్తే మనకి ఏం ప్రయోజనం, ఏమి లాభము అని ఆలోచన చేస్తే బైబిల్లో చాలా విషయాలు ఉన్నాయి. అయితే నేను సమయానుకూలతను బట్టి కొన్ని విషయాలు మీతో పంచుకోవాలని ఇష్టపడుతూ ఉన్నాను. అయితే పరిశుద్ధ లేఖన గ్రంథంలో దేవుని సన్నిధిని వెతికినట్లయితే మనకి ఏం ప్రయోజనం, ఏం లాభం అనే విషయాన్ని ఆలోచన చేస్తే మొట్టమొదటిగా మనము పరిశుద్ధ లేఖన గ్రంథంలోనే కీర్తనల గ్రంథము 16వ అధ్యాయాన్ని మనం పరిశీలన చేస్తే 16వ అధ్యాయము 11వ వచనాన్ని చదువుదాం. 16-11. జీవ మార్గమును నీవు నాకు తెలియజేసదవు, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని సన్నిధిని వెతుకడం ద్వారా ముందుగా మనకు వచ్చిన మంచి లాభం ఏంటంటే సంతోషము కలుగుద్ది. సంతోషం అనేది మనం పొందుకుంటాం. దేవుని సన్నిధిలో అది మనకి ఉచితముగా దొరుకుతూ ఉంది. ఈ లోకము మనకు సంతోషం ఇవ్వలేదు. ఈ లోకము మనల్ని కొంతవరకే పొగుడుతూ వచ్చు, కొంతవరకే నిన్ను సంతోషపరచవచ్చు, కొంతవరకే నిన్ను ఆనందింపజేయవచ్చు. కానీ ఏదో ఒక దినాన దుఃఖ దినమే, ఏదో ఒక దినాన ఏడుపే, ఏదో ఒక దినాన కన్నీళ్ళు కార్చి అనుభవం మన జీవితాల్లో ఎదురు చూస్తూ ఉంటాం. అట్లాంటి పరిస్థితిని మనము కలిగి ఉంటాం. అట్లాంటి పరిస్థితుల్లో మనము కొనసాగే పరిస్థితి కనబడుతూ ఉంటుంది. ఈరోజు దేవుని సన్నిధిని వెతికే అనుభవంలో మనం ఉంటే దేవుని సన్నిధిలో నుండి మనం పొందుకునే గొప్ప ఆశీర్వాదం ఏంటంటే సంతోషము. సంతోషము లేక ఎంతోమంది ఈ లోకంలో జీవిస్తూ ఉన్నారు. సంతోషము లేక, ఇంటిలో సరైన ఆనందం లేక, ఏం చేసినా సంతోషము లేక చాలామంది బాధపడుతూ, దుఃఖపడుతూ, వేదన చెందుతున్నటువంటి ప్రజలను మనం చూడగలుగుతూ ఉన్నాం. ఎంత తెచ్చినా సరే, ఎంతగా వారి జీవితంలో అనుభవించినా సరే సంతోషం అనేది కరువైపోతూ ఉన్నది. అయితే బైబిల్ చెప్తా ఉన్నది, దేవుని మందిరాన్ని నువ్వు వెతికే అనుభవంలో ఉంటే, దేవుని మందిరానికి వచ్చే అనుభవంలో ఉంటే, దేవుని మందిరంలో గడిపే అనుభవంలో ఉంటే సంతోషాన్ని పొందుతావు. దేవుని స్తోత్రం. సంతోషాన్ని నువ్వు పొందుకుంటావు. అందుకే కీర్తనకారుడు అంటాడు 122వ సంకీర్తనలో మొదటి మాటలో ఈ విధంగా అంటున్నాడు. 122వ అధ్యాయంలో మొదటి మాట, యెహోవా మందిరమునకు వెలుదుమని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించుచున్నాను. దేవుని స్తోత్రం. దేవుని
మందిరానికి వెళ్ళాలని జనులు తనతో అంటున్నప్పుడంట ఎంతో సంతోషిస్తూ ఉన్నాడు, ఎంతో ఆనందిస్తూ ఉన్నాడు. ఈరోజు వాతావరణం మనకు అనుకూలించట్లే, వర్షం పడుతూ ఉన్నది. దేవుని మందిరానికి ఎలా వెళ్ళాలి, దేవుని మందిరంలో ఎలా గడపాలి అని ఆలోచన నీలో ఉంటే తప్పనిసరిగా దేవుని మందిరానికి నేను తీసుకొస్తాడు దేవుడు. దేవుని స్తోత్రం. దేవుని మందిరానికి వెళ్ళాలని ఆశ నీలో ఉంటే వాతావరణం అనుకూలించకపోయినా దేవుడు ప్రతికూల పరిస్థితి నిన్ను తీసుకురాగలడు. దేవునికి స్తోత్రం. ప్రతికూల పరిస్థితుల్లో అనుకూలంగా నిన్ను నడిపించగలడు. ఈరోజు నీ నా జీవితాలలో, నీ నా బ్రతుకులలో మనం ఏ ఆలోచన కలిగినా సరే దేవుని మందిరంలో ఉండాలి, దేవుని మందిరానికి వెళ్ళాలనే ఆశ మనకు కావాలి. దేవుని మందిరంలో మనకి సంతోషము దొరుకుతుంది అనే విషయాన్ని మొట్టమొదటిగా మనం చూడగలుగుతూ ఉన్నాం. ఇంకా మనము పరిశీలన చేస్తే యెషయా గ్రంథంలో ఒక చక్కని మాట ఈ విధంగా రాయబడుతూ ఉంది. యెషయా గ్రంథము 40వ అధ్యాయంలో 31వ వచనాన్ని మీరు చదవండి. 40వ అధ్యాయం 31. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. దేవునికి స్తోత్రం. ఇది రెండో విషయాన్ని మనం చూడగలుగుతా ఉన్నాం. దేవుని సన్నిధిని నువ్వు వెతికే అనుభవం ఉంటే దేవుని మందిరంలో నుండి నువ్వు దేనిని పొందుకుంటావనంటే నూతన బలాన్ని నువ్వు పొందుకుంటావు. దేవుని కొరకు ఎదురు చూసే అనుభవం నీకు ఉన్నది. దేవుని మందిరానికి వెళ్ళడం అంటే దేవుని కొరకు ఎదురు చూసే అనుభవంలోనికి నువ్వు వెళ్తున్నావు. దేవుని కొరకు ఎదురు చూసే అనుభవం నీకు ఎప్పుడైతే వచ్చిందో నూతన బలాన్ని దేవుడు ఇవ్వబోతా ఉన్నాడు. దేవుని స్తోత్రం. చాలాసార్లు మన బలహీనత సమయంలో, బాధల సమయంలో, నిట్టూర్పులు విడుస్తూ పడిపోతున్న పరిస్థితుల్లో, బలము లేనటువంటి పరిస్థితుల్లో కొన్నిసార్లు అయ్యో నేను బలహీనుడినండి, అయ్యో నేను బలహీనత చెందుతూ ఉన్నాను, కృంగిపోతూ ఉన్నాను, కృషించిపోతూ ఉన్నాను, వేదన చెందుతూ ఉన్నాను, నాకు బలము దొరకట్లేదు, ఎంత బలపరచబడాలన్నా బలహీనత చెందుతూ ఉన్నది నా జీవితంలోని బాధపడుతూ ఉన్నావేమో, దేవుని మందిరానికి వచ్చే అనుభవం నీకు ఉంటే, దేవుని మందిరాన్ని వెతికే అనుభవం నీకు ఉంటే, దేవుని సన్నిధికి వెళ్ళాలనే ఆశ నీలో ఉంటే దేవుడు నూతన బలము చేతని నీకు ఇవ్వబోతా ఉన్నాడు. దేవుని స్తోత్రం. నూతన బలాన్ని దేవుడు నీకు ఇవ్వబోతా ఉన్నాడు. అందుకే బైబిల్లో 46వ సంకీర్తనలో ఈ విధంగా అంటున్నాడు. 46వ అధ్యాయంలో, కీర్తనల గ్రంథము 46వ అధ్యాయంలో మొదటి మాట చూడండి, దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. దేవునికి స్తోత్రం. నీ ఆపత్కాలంలో నమ్ముకొనదగిన సహాయకుడు, ఆయన నీకు బలమునిచ్చి నడిపించేవాడు, నిన్ను ధైర్యంతో నింపేవాడు. అందుకే ఆయన నమ్ముకున్నప్పుడు, ఆయన పైన ఆధారపడుతున్నప్పుడు, ఆయన మీద నువ్వు ఆశ కలిగి దేవుని మందిరానికి వచ్చినప్పుడు దేవుడు నిన్ను బలపరుస్తాడు. అంతేకాకుండా నీకు నమ్మకాన్ని తీసుకొస్తాడు. నమ్ముకొనదగిన సహాయకుడు నిలబడతాడనే సత్యాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. ఏ సమస్యతో నువ్వు బాధపడుతున్నావో, ఏ ఇబ్బందితో నువ్వు సతమతమవుతున్నావో, ఎట్లాంటి పరిస్థితుల్లో బలము లేక దిగజారిపోతున్నావో దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. దేవుని మందిరంలో ఎదిగే అనుభవం నీకు ఉంటే తప్పనిసరిగా దేవుడు తన బలము చేతని నింపుతాడు, తన నూతన బలాన్ని నీకు ధరింపజేస్తానని దేవుని వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని స్తోత్రం. ఆ గొప్ప బలాన్ని నువ్వు పొందుకోవాలంటే దేవుని సన్నిధిని వెతికి అనుభవంలోకి రావాలి. ఇంకొక మాట మనం చదువుదాము. అదే కీర్తనల గ్రంథము 34వ అధ్యాయంలో 10వ మాట, 34:10. సింహపు పిల్లలు లేమి గలవై ఆకలి కొనును, యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని మందిరాన్ని వెతికి అనుభవం ఉంటే దేవుని సన్నిధిలో ఏ కొదువ నీకు లేకుండా దేవుడు చేస్తాడు. దేవుని స్తోత్రం. దేవుని మందిరానికి వెళ్ళే అనుభవం నీకుంటే, దేవుని సన్నిధిని వెతికి అనుభవం నీకుంటే సింహం పిల్లలకైనా లేము కలిగిస్తానేమో అని అంటున్నాడు దేవుడు. అంటే ఆయన యందు భయభక్తులు కలిగిన వారికి, ఆయన మాట వినే వారికి, ఆయన సన్నిధి కొరకు కనిపెట్టే వారికి, ఆయన సన్నిధిలో ఉన్న వారికి ఏ మేలు కూడా కొదువు కాకుండా చేస్తాడంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ లోకంలో దేవునికి మొదటి స్థానం నువ్వు ఇవ్వగలిగితే దేవుడు నీకు కావలసినవన్నీ కూడా ఇవ్వడానికి ఇష్టపడతాడు. దేవుడికి నువ్వు మొదటి స్థానం ఇవ్వగలుగుతా ఉన్నావా?
దేవుని సన్నిధిలో ఉండడానికి ఇష్టపడుతున్నావా? దేవుని మందిరంలో గడిపే అనుభవం నీకున్నదా? దేవుని మందిరం అనగానే సంతోషముతో కీర్తనకారుడు సంతోషించి ఆయన మందిరానికి వెళ్ళాలని ఆనందపడతా ఉన్నాడే. ఈరోజు దేవుని మందిరం అనగానే నువ్వు ఆనందంతో సంతోషంతో దేవుని సన్నిధికి రాగలుగుతా ఉన్నావా? దేవుని మందిరంలో గడపగలుగుతా ఉన్నావా? ఈరోజు మనకి కొన్నిసార్లు మన పరిస్థితులు మనల్ని సహకరించకపోయినప్పుడు, మన పరిస్థితులు గందరగోళం అవుతున్నప్పుడు, మన యొక్క ఆరోగ్యం క్షీణించిపోతున్నప్పుడు, మన బలహీనతలు మనల్ని ఇంకా బలహీనత చెందిస్తున్నప్పుడు దేవుని మందిరం వైపు మన మనస్సు మళ్ళదు. దేవుని మందిరానికి వెళ్ళని ఆశ మనకు రాదు. ఈ సమస్య ఎలాగ పోతుంది, ఈ సమస్య ఎలాగ తీరిపోతుంది, ఈ కష్టం ఎలాగ తీరిపోతుంది, ఈ శ్రమలో నేను ఎలాగ తప్పించుకుంటానని ఈ మార్గాలు వెతుకుతూ ఉంటాము. కానీ దేవుని సన్నిధికి వెళ్ళాలనే మార్గాన్ని మనము వెతకలేని అనుభవం మనకు ఉన్నది కనుక కొన్నిసార్లు మన సమస్యలుగానే మిగిలిపోతూ ఉంటాయి. దేవుని సంగమా, ఈ మాటలు వింటున్న ప్రియా దేవుని బిడ్డలారా, ఆలోచన చేద్దాం. దేవుని మందిరం వెతికే అనుభవం నీకు ఉంటే, దేవుని మందిరానికి వెళ్ళాలనే ఆశ నీలో ఉంటే, దేవుని మందిరంలో నిలవాలి, దేవుని మందిరంలో నేను ఉండాలి అనే ఆశ నీలో ఉంటే దేవుడు గొప్ప కార్యాలు మన జీవితంలో జరిగిస్తాడు. అందుకే ఇక్కడ అంటున్నాడు, సింహం పిల్లలకైనా లేమి కలిగిస్తానేమో కానీ నన్ను నమ్ముకున్న బిడ్డలు, నా మందిరానికి వస్తున్న బిడ్డలు, నా పైన ఆధారపడిన బిడ్డలు, నా పైన నమ్మకాన్ని పెట్టుకున్న బిడ్డలకి ఎన్నడూ ఏ కుదువు లేకుండా, ఏ కష్టం రానియకుండా, ఏ సమస్య రానియకుండా నేను వారిని ఆ విధముగా ఉంచను. వారికి ప్రతి సమస్యకు పరిష్కారం ఇస్తాను, ప్రతి కష్టానికి తగిన ప్రతిఫలం ఇస్తాను, ప్రతి ఇబ్బందుల నుండి విడిపిస్తాను. వారికి ఏ కుదువు కాకుండా నేను చూసుకుంటాను అంటున్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం. దేవుని మందిరానికి వెళ్ళే అనుభవం నీలో ఉన్నదా? దేవుని మందిరానికి వెళ్ళే అనుభవం నీలో ఉంటే ఏ కుదువు లేకుండా నువ్వు సమృద్ధిలో ఉండగలుగుతావు. సమృద్ధి జీవాన్ని నువ్వు పొందుకుంటావు. సమృద్ధిగా నువ్వు సంతోషముగా ముందు కొనసాగలుగుతావు అనే సత్యాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. ఇంకొక మాట చదువుతామా? 32వ కీర్తన, అదే సంకీర్తనలో 32వ అధ్యాయము 8వ మాట, 8వ వచనం. నీకు ఉపదేశం చేసెదను, నీవు నడవలసిన మార్గమును. దేవునికి స్తోత్రం. ఇక్కడ 4వ విషయాన్ని మనం పరిశీలన చేస్తే, దేవుని మందిరానికి వెళ్తే ఏం ప్రయోజనము, ఏమి లాభం అని అంటే 4వ విషయము, నీకు బోధిస్తాడు దేవుడు, సరైన మార్గాన్ని చూపెడతాడు. దేవునికి స్తోత్రం. నీ మార్గాన్ని సరళము చేసే దేవుడు ఆయన. నీ మార్గాన్ని సరైన విధానంలో నడిపించేవాడు. కొన్నిసార్లు మన మార్గాలు ఏమైపోతానంటే వంకటింకలు అయిపోతూ ఉంటాయి, అటు ఇటు అయిపోతూ ఉంటాయి. ఆ ఆలోచనకు చెక్కవు. ఎటు వెళ్ళాలి, ఏం చేయాలి, అటు వెళ్ళాలా, ఇటు వెళ్ళాలా, ఎటు వెళ్ళాలని ఆలోచనకు చెక్కలేనటువంటి మార్గాలు మన మార్గాలు అయిపోతూ ఉంటాయి. అట్లాంటి పరిస్థితుల్లో దేవుని మందిరాన్ని నువ్వు కనిపెట్టి, దేవుని మందిరాన్ని వెతికి, దేవుని మందిరానికి వచ్చినట్లయితే దేవుడే నీ మార్గాన్ని ఏం చేస్తాడంటే సరళం చేస్తాడు. నువ్వు ఏ విధముగా వెళ్ళాలో, ఎటు వెళ్ళాలో నీకు బోధించి ఆయన సరైన మార్గాన్ని చూపెడతాడు. దేవుని స్తోత్రం. కొన్నిసార్లు అంతు చెక్కవు మనకి. అయ్యో ఏం చేయాలి ప్రభువా, ఎటు వెళ్ళాలి ప్రభువా, ఏమి జరిగించాలి ప్రభువా, ఎలాగ బ్రతకాలి ప్రభువా, ఎలాగ నా కుటుంబాన్ని నడిపించుకోవాలి ప్రభువా, ఎలాగ చదవాలి ప్రభువా, ఎలాగ నేను పాస్ అయ్యాలి ప్రభువా, ఎలాగ ఈ సబ్జెక్టు నాకు చాలా కష్టమైపోతుంది, ఎలాగ దీన్ని నేను పాస్ అవ్వగలుగుతానని ఆలోచనకు చెక్కలేనటువంటి పరిస్థితులు మనకు వస్తూ ఉంటాయి. అట్లాంటి పరిస్థితుల్లో దేవుని సహాయాన్ని నువ్వు కోరుకోవడానికి దేవుని మందిరానికి వెళ్తే దేవుడు నిన్ను చక్కగా బోధించి నీకు సరైన మార్గాన్ని చూపెడతాడు. దేవుని స్తోత్రం. నీ గమ్యానికి నువ్వు చేరుతావు, నువ్వు అనుకున్న దాన్ని నువ్వు సాధించగలుగుతావు. కారణం ఏంటంటే దేవుని మందిరానికి వచ్చి నువ్వు దేవుని పాదాల చేత అడుగుతున్నావు కనుక, దేవుడు చెప్పిన బోధన విని, దేవుని బోధ ప్రకారం ఆయన చెప్పిన మార్గంలో నడుస్తున్నావు కనుక నువ్వు సరైన మార్గంలో ఉండగలడానికి దేవుడు అవకాశం ఇస్తాడు. దేవుని స్తోత్రం. అందుకే ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని మందిరానికి వస్తే 4వ ఆశీర్వాదం దీవులు ఏంటంట మన మార్గాన్ని సరళం చేసి చక్క చేసే దేవుడు ఆయన. అందుకే సామెతల గ్రంథంలో చదివితే 3వ అధ్యాయం 5, 6 వచనాలు మీరు చదవండి ఒకసారి. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 5, 6 వచనాలు. నీ సుబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మకించుకొనుము, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. దేవునికి స్తోత్రం. సమస్తమును ఆయన అధికారము కిందకు ఒప్పుకోవాలి.
దేవుని సన్నిధికి రావడమే కాదు, సమస్తమును దేవుని ఆధీనమనికి స్వాధీనమనికి అప్పచెప్పుకోవాలి. ఆయన అధికారము కింద పెట్టేయాలంతే. దేవా, నేనేం చేయాలన్నా, నేను ఎట్టి వెళ్ళాలన్నా, ఏది జరిగించాలన్నా అంతా నీ చిత్తమే, నీ దయే, నీవే సెలవు ప్రభాని దేవునికి అప్పచెప్పేయాలంతే. దేవునికి అప్పచెప్పేస్తే దేవుడు అంటున్నాడు, అప్పుడు నీ మార్గమును ఆయన ఏం చేస్తాడంట, సరళము చేసి నీ త్రోవలకు వెళ్ళే త్రోవలన్నింటినీ సరళం చేసి నడిపిస్తాడు. దేవుని స్తోత్రం. అందుకే ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని మందిరంలో మనం పొందుకున్న గొప్ప ఆశీర్వాదము, నీ మార్గాన్ని ఆయన సరళం చేయబోతా ఉన్నాడు. నీ ఆలోచన ఆయన నెరవేర్చబోతా ఉన్నాడు. నువ్వు వెళ్ళిన గమ్యానికి ఆయన చేర్చబోతా ఉన్నాడు. కనుక దేవుని మార్గాన్ని, దేవుని సన్నిధికి వచ్చి, దేవా నీవే నాకు మార్గము చూపెట్టు అని మాట్లాడగలగాలి. దేవుని సన్నిధానముకు వచ్చి, దేవా నీవే నాకు సరైన విధానము నడిపించని దేవునికి సమస్తం ఆయన అధికారం కింద ఒప్పుకుంటే తప్పనిసరిగా ఆయన నిన్ను నన్ను నడిపించే దేవుడు ఆయన. దేవునికి స్తోత్రం. ఈరోజు అట్లాంటి అనుభవంలో మనకి రావాలి, అట్లాంటి అనుభవంలో మనం వెళ్ళగలగాలి. దేవుని మందిరానికి వెళ్ళాలనే ఆశ నీలో ఉండాలి. దేవుని మందిరాన్ని వెతికే అనుభవంలోనే ఉంటే తప్పనిసరిగా నీ మార్గాన్ని సరళం చేస్తాడు. నువ్వేం చేయాలనుకుంటున్నావో, ఏ ఆశ కలిగి ఉంటున్నావో, ఏమి చేయాలని ప్రయత్నాలు చేస్తున్నావో, ఆ ప్రయత్నము, ఆ ఆశ, ఆ కోరిక నీలో తీర్చబడాలంటే, నెరవేర్చబడాలంటే దేవుని మందిరం పైన నువ్వు ఆనుకుని ఉండాలి. దేవుని మందిరంలో నువ్వు గడిపే అనుభవాలను ఉండాలి. దేవుని మందిరం పైన ఆశ పెంచుకోవాలి. దేవుని మందిరానికి వెళ్ళాలని కోరిక, తలంపు నీలో రావాలి. దేవుని మందిరంలో నిత్యము గడిపే వెతికే అనుభవాలు ఉంటే తప్పనిసరిగా నీ యొక్క పరిస్థితులను చక్క చేస్తాడు దేవుడు. దేవునికి స్తోత్రం. ఇంకొక విషయాన్ని చూపించినట్టు ముగిస్తాను, ముందుకు వెళ్దాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6-7 వచనాలు చదువుతాను. 4, 6, 7. దేనిని గూర్చి చింతపడకుడు గాని ప్రతి విషయములోనూ ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకు, మీ తలంపులకు కావలి ఉండును. దేవునికి స్తోత్రం. దేవుడు నీకు నాకు దేవుని మందిరానికి, దేవుని సన్నిధిని వెతికి అనుభవం ఉన్న వారికి ఇస్తున్న 5వ గొప్ప ఆశీర్వాదం ఏంటంటే సమాధానం ఇవ్వబోతా ఉన్నాడు. అనేకమైన విషయాలలో ఏమి చేయాలో తెలియని పరిస్థితులలో, ఎలా ఉండాలో తెలియని పరిస్థితులలో, ఎలా ఆలోచించాలో తెలియని పరిస్థితుల్లో, ఎలాగ వెళ్తామనే తెలియని పరిస్థితుల్లో దేవుని సహాయం కొరకు దేవుని పాదాల చెంత నువ్వు ప్రార్థన విజ్ఞాపనలు చేసినప్పుడు తప్పనిసరిగా నీ సమస్త జ్ఞానమునకు మించినటువంటి సమాధానం దేవుడు నీకు ఇవ్వబోతా ఉన్నాడు. దేవుని స్తోత్రం. ఈరోజు సమాధానం లేక ఎంతో మంది అల్లాడిపోతా ఉన్నారు. ఎన్నో కుటుంబాలు పాడైపోతున్నాయి. విచ్చలవిడిగా పాడైపోయి కుటుంబాలుగా విడిపోయే పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. శాంతి సమాధానం లేక. దేవుడి సమాధానానికి కర్త అయిన దేవుడు ఆయన సమాధానం ఇచ్చే దేవుడు, ఆయన సమాధానమును కలిగించే దేవుడు. ఆయన నా జీవితంలో పాడైపోతున్న మన బ్రతుకులకి సమాధానముతో నింపి నిన్ను నన్ను మనందరినీ కూడా సంతోషముతో నింపే దేవుడు ఆయన. దేవునికి స్తోత్రం. సమాధానం కొరకు నువ్వు అనేక రకాలుగా హింసలు పడుతూ, బాధపడుతూ, దుఃఖపడుతూ, వేదన చెందుతూ ఉన్నావేమో, దేవుడే నీకు సమాధానం ఇచ్చునుగాక. దేవుని స్తోత్రం. దేవుని మందిరంలోనికి వెళ్ళినప్పుడు, దేవుని మందిరంలో వెతికే అనుభవం నీలో ఉన్నప్పుడు, దేవుని మందిరానికి వెళ్ళాలనే ఆశ నీలో ఉన్నప్పుడు తప్పనిసరిగా సమాధానంతో నింపబోతా ఉన్నాడు. అందుకే కీర్తనకారుడు దేవుని మందిరాన్ని వెతుకుతా ఉన్నాడు. దేవుని మందిరానికి వెళ్ళాలని ఆశ తనలో ఉన్నది. దేవుని మందిరంలో గడపాలని ఆలోచన తనలో ఉన్నది. ఈరోజు నీవు నేను ప్రశ్నించుకోవాలా, దేవుని మందిరానికి వెళ్ళే ఆశ నీలో నాలో ఉన్నదా? దేవుని మందిరంలో గడిపే ఆలోచన నీలో ఉన్నదా? దేవుని మందిరానికి వెళ్ళాలనే ఆశ, కోరిక నీలో ఉన్నదా అనేది కూడా ఆలోచన చేసుకోవాలి. కొన్నిసార్లు దేవుని మందిరానికి వెళ్ళకుండా అపవాది గారు అనేకమైన ఆటంకాలు పెడతా ఉంటాడు. ఇప్పుడే వర్షం రూపంలో వర్షం పడతా ఉంది, దాని కాలం అది, దాన్ని ఏం చేయలేము, మనం ఏం అనలేము, దేవుని నిందించలేము. ఎందుకంటే ఆ కాలము దేవుడు వర్షాన్ని అనుగ్రహిస్తాడంతే. ఆ కాలంలో దేవుని మందిరానికి వెళ్ళాలా లేదనేది కూడా మనం ఆలోచన చేయాలి. ఒకవేళ వర్షం పడితే దేవుని మందిరానికి వెళ్తావా లేదని పరీక్ష పడుతున్నాడేమో కదండి. దేవా
వర్షాన్ని ఆపితే కానీ నేను దేవుని సన్నిధికి వెళ్ళను అని అంటామా? ఈ వర్షము ఆగిపోతేనే దేవుని మందిరానికి వెళ్తానని ప్రార్థన చేయగలుగుతావా? నీ చిత్తం అయితే నన్ను దేవుని మందిరానికి నడిపించని ప్రార్థన చేయాలి. నీ చిత్తం అయితే దేవుని మందిరంలో నన్ను ఉంచు ప్రభువా, నీ సన్నిధానానికి వెళ్ళాలని ఆశనాలు ఉన్నది, ఇదిగో ఈ పరిస్థితులు నన్ను ఆటంకపరుస్తూ ఉన్నాయి, అయినా సరే నీ మందిరం నేను ఉండాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నువ్వు ఎప్పుడైతే దేవుని మందిరాన్ని అంత చక్కగా నువ్వు ప్రేమించి అనుభవంలోకి వస్తావో, ఎప్పుడైతే దేవుని మందిరాన్ని నువ్వు ఆశ కలిగి వెతికే అనుభవంలోకి వస్తావో, తప్పనిసరిగా దేవుడు నీ ఆశను తీర్చే దేవుడు, నీ కోరికను తీర్చే దేవుడు, నీ యొక్క హృదయంలో వచ్చినటువంటి ఆలోచన నెరవేర్చే దేవుడు. అందుకే దేవుని మందిరాన్ని మనం ప్రేమించే అనుభవంలోకి రావాలి, దేవుని మందిరాన్ని వెతికే అనుభవంలోకి రావాలి. దేవుని మందిరంలో వెతికే అనుభవం మీకు వస్తే తప్పనిసరిగా ఇప్పుడు చెప్పిన 5 ఆశీర్వాదాలు మన జీవితాల్లో మనం పొందుకోగలుగుతాం. అనేకమైన ఉన్నాయి, వాటిని ప్రస్తావన తీసుకురావట్లేదు, కానీ ప్రాముఖ్యముగా ఈ 5 ఆశీర్వాదాలు మన జీవితాల్లో దేవుడు చేయబోతా ఉన్నాడు. అందుకే మత్తయి సువార్త ఒక మాట చదివి మనం ముగిద్దామా? మత్తయి సువార్త 6వ అధ్యాయము 33వ వచనం మనందరికి పరిచయమైన మాటే. 6:33, మత్తయి 6:33. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతకండి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడును. దేవునికి స్తోత్రం. అందుకే మనం చేయవలసిన పని ఏంటంటే, ఆయన నీతి రాజ్యం ఎక్కడ దొరుకుతుందంటే ఆయన మందిరంలో. ఆయన మందిరం పైన ఆశ కలిగిన నీవు ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతికి అనుభవంలోనికి వెళ్తావు. ఆయన నీతిని, రాజ్యం వెతికి అనుభవంలోనికి నువ్వు వెళ్తే తప్పనిసరిగా అప్పుడు అవన్నీ నీకు దొరుకుతాయి. ఏవి ఇందాక మనం చెప్పుకున్నవన్నీ కూడా దొరుకుతాయి. లేకపోతే నువ్వు ఏదైతే ఊహిస్తున్నావో, ఏదైతే ఆశిస్తున్నావో, ఏదైతే చేయబోతున్నావో అవన్నీ కూడా నువ్వు అనుభవించగలుగుతావు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, ఆలోచన చేద్దాం. దేవుని మందిరానికి వెళ్ళే అనుభవం నీలో ఉన్నదా? దేవుని మందిరాన్ని వెతికే స్వభావం నీలో ఉన్నదా? దేవుని మందిరానికి వెళ్లకుండా ఏదో అలాగా ఆగిపోతున్నావేమో, ఏదో అలాగా నీకు నీవుగా నాకు నేనుగా కాలక్షేపం చేసుకుంటూ దేవుని మందిరాన్ని విడిచిపెట్టి సమయాన్ని వృధాగా పోగొట్టుకుంటున్నామేమో. జాగ్రత్త. దేవుని మందిరానికి వెళ్ళే, దేవుని మందిరాన్ని వెతికే అనుభవాన్ని మనం పొందుకోవాలని దేవుని వాక్యం స్పష్టంగా మాట్లాడుతూ ఉంది. దేవుని మందిరాన్ని ఎప్పుడు కూడా మనం నిర్లక్ష్యం చేయకూడదు, మనం నిర్లక్ష్యం చేయకూడదు. ఎంతో ఇబ్బంది అయితే తప్ప, ఎంతో కష్టమైతే తప్ప, చేరుకోలేని పరిస్థితుల్లో ఉంటే తప్ప ఇంకా ఏ విధము చేతనైనా దేవుని మందిరాన్ని మనము వృధాగా పోనిచ్చుకోకూడదు. వృధాగా ఆటంకముగా, దేవుని మందిరానికి ఆటంకముగా వచ్చిన వాటన్నిటిని పాల్గొలుతూ, వాటిని పక్కకు నెట్టుతూ దేవుని మందిరానికి రావడానికి మనం ఎప్పుడు కూడా ఆశతో ముందుకు రాగలగాలి. అట్లాంటి అనుభవంలోనికి మనం రాగలగాలి, అట్లాంటి అనుభూతి మనకు రావాలి, అట్లాంటి విధానంలో మనం కొనసాగాలని దేవుని కోరిక. ఈరోజు దేవుని మందిరంలోనికి మనం వచ్చినప్పుడు, లేక దేవుని మందిరము కొరకు మనం వెతుకుతున్నప్పుడు, దేవుని మందిరానికి వెళ్ళాలని ఆశ నీలో నాలో ఉన్నప్పుడు ఈ 5 ఆశీర్వాదాలు, మొట్టమొదటిగా సంతోషాన్ని మనం పొందుకుంటాం, సంపూర్ణమైన సంతోషాన్ని పొందుకుంటాం. రెండోది ఏంటంటే నూతన బలాన్ని మనం పొందుకుంటాము. మూడోది ఆయన సన్నిధిలో మేళ్ళు, అనేకమైన మేళ్ళు చేత మనం నింపబడతాం, ఏది కొదువు ఉండదు. నాలుగోది మన మార్గాన్ని దేవుడు సరళపరుస్తాడు, మనం చేయవలసిన ప్రతిదీ కూడా సఫలపరచడానికి ఇష్టపడతాడు. ఐదోది సమాధానం చేత నింపుతాడు. దేని విషయంలో కలత చెందనివ్వకుండా, ఏ విషయంలో నువ్వు బాధపడకుండా అన్నింటికి నీకు సమాధానం ఇచ్చి నడిపించింది. అట్లాంటి వారముగా మనం ఉంటూ దేవుని మందిరాన్ని వెతికే అనుభవాన్ని మనం కలిగి ఉందాం. దేవుని మందిరంలో అనేకమైన ఆశీర్వాదాలు పొందుకొని దేవుని సంతోషపరుద్దాం. ఈ కొద్ది మాటలు దేవుడు మనందరి వెనుకల్లో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.